అమరావతి రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణానికి మరొకసారి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. గతంలో 2016లో కూడా నరేంద్ర మోదీ అమరావతికి వచ్చి చెంబులో నీళ్లు మూట మట్టి ఇచ్చిపోయారు. అయితే ఈసారి పరిస్థితులు అలా ఉండవు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అడిగి నిర్ణయం చేయాల్సిందే. ఇక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన జగ్లక్ లాంటి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు డ్రామా ఆడారు. అలాంటి పరిస్థితులు తావు లేకుండా పునర్నిర్మాణానికి ఏదైతే పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారో, ప్రారంభించబోతా ఉన్నారో ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఏదో ఒక రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి స్టేజ్ మీదే ప్రకటన చేయబోతా ఉన్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధమవుతా ఉంది. లోక్సభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా తర్వాత అమరావతి రాజధానిని ఎవరూ మార్చడానికి అవకాశం లేదు. అమరావతి రాజధానిలో N9 రహదారిని ఆనుకొని 250 ఎకరాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చింది. ప్రధానమంత్రి అయితే రావడానికి ఆసక్తి చూపారు. అయితే డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ అనేది ఇంకా ప్రకటన చేయలేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఒక అధికారికంగా గుర్తింపు రాబోతా ఉంది. ఇంకెవరూ కదిలించే పరిస్థితి లేకుండా ఒక చట్టం చేసినట్టు చేయబోతా ఉన్నారు. చట్టం లాంటిదే. ఆ తర్వాత ఇక 3 రాజధానులు 6 రాజధానులు అనడానికి అవకాశం లేదు. హైకోర్టుని ఎలాగైతే తీసుకొచ్చి అమరావతి రాజధానిలో పెట్టి కదిలించలేకుండా చేశారో అలాగనే అమరావతి రాజధాని కూడా ముఖ్యమంత్రులు మారినా ఎవడు మారినా ఇక కదిలించే పరిస్థితి లేకుండా కేంద్రం నుంచి మంచి భరోసా లభించబోతా ఉంది. ఇక ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన న్యూస్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో 3.5 దశాబ్దాల మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి కాక ముందు నుంచే, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వారికి సహకరిస్తూ ఉన్నాడు. ఉషా మెహ్రా కమిషన్లు వేశాడు. ఎస్సీ వర్గీకరణకి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి అమలు చేసింది. దాని మీద సుప్రీంకోర్టు తీర్పుతో అది ఆగిపోయింది. కొన్ని రోజులు అమలు అయిన తర్వాత తాజాగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. ఎస్సీల్లో ఎవరైతే ఉన్నారో మాలల్ని మాదిగల్ని వేరు చేసి ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇక తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణల్ని వారు ఏదైతే కోరుకున్నారో ఎస్సీలు మాదిగలు దాని మీద ఒక కమిషన్ వేసి, ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేసి దాదాపు 4,000 మందితో మాట్లాడి జిల్లాలన్నీ తిరిగి మీటింగులు పెట్టి వారి అభిప్రాయాలు తీసుకొని మాదిగల్ని ఏబిసిడీలుగా విభజించే కార్యక్రమం ప్రారంభమైంది. అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇక బుడగ జంగాలను కూడా ఎస్సీలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఇక ఆమోద ముద్ర వేస్తే ఇక అమల్లోకి వచ్చేస్తే రిజర్వేషన్లు. అయితే ఇక్కడ 2000 మాట నిలబెట్టుకున్నాం అని ఈనాడులో టైటిల్తో వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. జిల్లా స్థాయి పోస్టులు ఉంటాయి, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు ఇచ్చినప్పుడు మరి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ జరిగితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేదనుకోవచ్చు. అయితే 2021లో జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయినాయి కాబట్టి కొత్త జిల్లాల్లో జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి ప్రస్తుతానికి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కానీ విద్యా అవకాశాలు కానీ కల్పించబోతా ఉన్నారు. అంటే ఇమీడియట్గా వారికి బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతోనే 2026లో ఎలాగో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని చేపడతా ఉంది. 2026 జనాభా లెక్కలు ఫైనల్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంతమంది జనాభా ఉన్నారు, వారిలో ఎస్సీలు మాదిగలు ఎంతమంది ఉన్నారు, బుడగ జంగాలు ఎంతమంది ఉన్నారు, రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఆ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి అనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ అమలు చేస్తారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ అమలు చేసినప్పుడు వారికి న్యాయం మరింత దగ్గర అవుద్ది. ఎందుకంటే కొన్ని జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు, కొన్ని జిల్లాలో తక్కువ మంది ఉంటారు. జనాభా ప్రాతిపదికగా పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక
2026 తర్వాత మాత్రమే జిల్లా ప్రాతిపదిక. అప్పటి వరకు అంటే ఒక 2-3 సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తున్నారు. ఇక వర్గీకరణ నా ఆలోచన సబబే అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించినట్టయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో చెప్పారు. ఎప్పుడో 3 దశాబ్దాల కిందటే మందకృష్ణ మాదిగ పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడినప్పుడు మాదిగలకి వర్గీకరణకి నేను కట్టుబడి ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1995లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఆ పని కాలేదు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. ప్రధాని మోదీ ఆవయంతో సుప్రీంకోర్టు కేసు కూడా క్లియర్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగల్ని మాలల్ని వేరు చేసి ఎవరి జనాభా ప్రాతిపదికన ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇక ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నాం. 30,000 నిరీక్షణకు ముగింపు పలికామని ముఖ్యమంత్రి చెప్పారు. వర్గీకరణపై అపోహలు అక్కర్లేదు, ఎవరికీ నష్టం జరగదు. ఎస్సీ వర్గీకరణ శాసనసభలో చర్చ మొదలుపెట్టారు. చర్చ మీద అనేక మంది మాట్లాడారు. ఉపకులాలు అయినటువంటి కొన్ని కులాలను కూడా మాదిగల్లోనే ఎవరికి ఎంత రిజర్వేషన్, మాదిగల్లో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా 59 ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలని 59 గ్రూపులుగా చేయడం సాధ్యం కాదు కాబట్టి దాదాపుగా ఒక 7-8 ఉపకులాలని ఒక గ్రూపు జనాభా ప్రాతిపదికగా అలా చేసి ఏబిసి మాత్రమే చేయమంటున్నారు మాదిగలు, వారికి అనుకూలంగా ఉంటుంది. అలా చేసి ఏ గ్రూప్ కింద, బి గ్రూప్ కింద, సి గ్రూప్ కింద జనాభా ప్రాతిపదికనే జనాభా ఎంతమంది ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నారు. ఇక రెల్లి అనుబంధ ఉపకులాలకు 1%, మాదిగలకి 6.5%, అంటే మొత్తం 7.5% జనాభా ఉంది కాబట్టి మాదిగలు వారికి 7.5% రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నారు. ఇక మాలలకు 7.5% వస్తుంది, అంటే మొత్తం మీద 15% రిజర్వేషన్లు కల్పించబోతా ఉన్నారు. 2026 జనాభా లెక్కల తర్వాత వారి జనాభా 17% ఉంటే ఆ విధంగా రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యమానికి ఆద్యుడు మందకృష్ణ, రూపకర్త చంద్రబాబు, ఫలప్రదాత మోదీ. ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేస్తేనే అందరికీ న్యాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాటే. రిజర్వేషన్లు జిల్లాల వారీగానే ఉండాలి. రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు అయినప్పుడు స్టేట్ వైడ్ 200 పోస్టులు ఉంటే స్టేట్ వైడ్ కాంపిటీషన్లో తీసుకుంటారు. జిల్లా స్థాయిలో నియమించే పోస్టులు చాలా ఉంటాయి కాబట్టి జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయాలి. తరతరాలుగా మాదిగల వెనుకబాటు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఎక్కువగా కొన్ని ఎస్సీ వర్గాలకే అందాయి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందనేది జగమెరిగిన సత్యం. ఎస్సీల్లోనే మాల వర్గాలు కొంచెం చదువుల్లో ముందంజలో ఉండడం, ఆర్థికంగా వెసులుబాటులో ఉండడం వల్ల రిజర్వేషన్లో ఎక్కువ భాగం వారికి వెళ్ళాయి. ఐఏఎస్లు తీసుకున్నా, ఐపీఎస్లు తీసుకున్నా, ఏ ఉద్యోగాలు చూసుకున్నా, ఏ కార్యాలయానికి వెళ్ళి ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అని చూస్తే జనాభా లెక్కలుగాను అక్కడ ఉండే ఉద్యోగస్తులకు సంబంధం ఉండదు. ముఖ్యంగా ఎస్సీల్లో మాదిగలు నష్టపోయారు. మందకృష్ణ మాదిగ ఆ విషయాన్ని 3.5 దశాబ్దాల కిందటే గుర్తించి పోరాటం మొదలుపెట్టాడు. సుదీర్ఘ పోరాటం చేశాడు. జీవితం మొత్తం యుక్త వయసులో మొదలుపెట్టాడు, ఇప్పుడు వృద్ధ వయసులోకి వచ్చాడు. ఆయన పోరాటాన్ని మనం అభినందించాలి. 3.5 దశాబ్దాలు భుజాన వేసుకొని ఒక పోరాటం దించకుండా, ఎత్తిన జెండా దింపకుండా పోరాటాన్ని ముందుకు సాగించాడు. అనేక ఇబ్బందులు, ప్రాణ భయాలు, ప్రభుత్వాలు హెచ్చరించడాలు, ఎన్నికలు వచ్చినప్పుడు హామీ ఇచ్చి వాడుకొని వదిలేయడం, ఇవన్నీ జరిగినాయి. 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం మందకృష్ణ మాదిగ. దీని మీద కూడా మందకృష్ణ మాదిగ ఆ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎలా ముందుకు తీసుకెళ్లారు అనే దాని మీద కూడా స్పష్టంగా ఈనాల్లో వచ్చింది. అంబేద్కర్ రిజర్వేషన్ కల్పిస్తే మందకృష్ణ మాదిగ పేరులో మాదిగ అని పెట్టుకొని మాదిగలకి ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. ఎందుకంటే కొన్ని కులాలు మా కులం ఇది అని చెప్పుకునే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రోజుల్లోనే మందకృష్ణ మాదిగ అని ధైర్యంగా పేరు పెట్టుకొని ముందుకు రావడం కూడా చాలా గొప్ప విషయం. ఇక రక్తమోడిన బస్తర్. అమిత్ షా ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కేంద్ర హోంమంత్రి స్పందిస్తూ ఉంటారు. 2026 నాటికి భారతదేశ నక్సలైట్ రహిత భారతదేశాన్ని సృష్టిస్తా అని చెప్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. వారిని పూర్తిగా ఏరివేసి
ఆయా ప్రాంతాలలో కూడా పరిశ్రమలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా నక్సలైట్లు పట్టున్న ప్రాంతాల్లో దాదాపుగా 180 లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు తవ్వడానికే నక్సలైట్లు ఏరివేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే నక్సలిజానికి కూడా కాలం చెల్లింది. 4 దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది ప్రాణాలు కూడా తీశారు. ఈ విషయంలో నక్సలైట్ల సిద్ధాంతం ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిద్ధాంతం ఇక నడిచే పరిస్థితులు లేవు. యూత్ కూడా కనీసం ఆ నక్సలిజంలోకి పోయే పరిస్థితులు లేవు. చదువుకున్న వాడికి, కష్టపడి చదువుకున్న వాడికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఏ పనైనా చేయగలిగి స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకుంటే, 2 నెలల్లో పని నేర్చుకుంటే ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక నక్సలిజం వారి సిద్ధాంతం అది అడవికే పరిమితం. రాబోయే రోజుల్లో నక్సలైట్ అనే వ్యక్తి ఉండరు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 12,000 మంది బలగాలతో ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, తెలంగాణ సరిహద్దుల్లో, జార్ఖండ్లో ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఎక్కడా ఇక మొహమాటానికి తావులేదు. ఏరివేసే కార్యక్రమం 30 మంది మావోయిస్టులు 2 ఎన్కౌంటర్స్, ఒకటి కాదు, ఓ జవాన్ కూడా మరణించారు. అంటే ఇది ఫేక్ ఎన్కౌంటర్ కాదని కరెక్ట్గా చెప్పచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో 120 మంది మావోయిస్టులు, అంటే 80 రోజుల్లోనే 120 మంది మావోయిస్టులని ఒక ఛత్తీస్గఢ్లోనే ఏరివేశారు. అంటే రాబోయే రోజుల్లో ఇక ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మావోయిస్టు పేరు చెప్పడానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లో గురువారం జరిగిన 2 భారీ ఎదురు కాల్పుల్లో 80 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. 30 మంది మావోయిస్టులు మృతి చెందారు, కొంతమంది పరారయ్యారు. ఈ బస్తర్ అనేది మావోయిస్టులకి హెడ్ క్వార్టర్స్. అటవీ ప్రాంతం. గుంపులుగా 200 మంది, 120 మంది మీటింగులు పెట్టుకుంటూ ఉంటారు. నిఘా వర్గాల సమాచారం అందింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్సు, కోబ్రా, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూషన్ యాక్షన్, ఏదైతే నక్సలైట్లను ఏరేయడానికి ఏర్పాటు చేసిన కోబ్రా, ఈ బలగాలన్నీ కలిపి 3 వైపులా మోహరించారు. సమాచారం చక్కగా అందింది నిఘా వర్గాల ద్వారా. ఉదయం 7 గంటలకి సాయంత్రం వరకు జరిగినాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయంటే ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2026 మార్చి నాటికేనంట నక్సలిజం లేకుండా చేస్తానని అమిత్ షా చెప్తున్నారు. అంటే ఇంకా ఒక ఏడాదిలో ఒక్కరిని కూడా లేకుండా చేసే కార్యక్రమం స్పష్టంగా జరుగుతూ ఉంది. ఇక సినీ ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్ల కేసు. డబ్బులు వస్తే ఎవరైతే మనం సినిమా వాళ్ళని చూసి జనాలంతా నా ఫ్యాన్స్ అని చెప్పేసి నా హీరోయిన్ అని చెప్పేసి ఎగబడతా ఉన్నారో, వారి ఖాతాలో డబ్బులు పెడితే ఏ అరాచకమైన చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఒకడు పేకాటకు సంబంధించి 9 సంవత్సరాల కిందట ప్రకటన చేశాడు. 1 సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ చేశాడు. వాడికి 3 కోట్లు 4 కోట్లు ముట్టినాయి. బాగానే పోయి ఫామ్ హౌస్లో పనుకున్నాడు. 9 సంవత్సరాల తర్వాత కూడా బెట్టింగ్ యాప్లు పేకాట ఆడండి డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు. యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వచ్చింది, ఫేస్బుక్లో పోతే అదే వచ్చింది. టీవీల్లో వాటిల్లో అయితే శాటిలైట్ ఛానల్స్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కాబట్టి అక్కడ ఆగిపోయినాయి. ఇక ఒకడు పాన్ పరాగులకు వస్తాడు, ఇంకొకటి కూల్ డ్రింకులకు వస్తాడు, రకరకాల ప్రమోషన్లు చేస్తారు, కానీ ఆ ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళు వాడరు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం 35 మంది మీద ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు సినీ ప్రముఖుల మీద కూడా కేసులు నమోదు చేసింది, నోటీసులు ఇచ్చింది, విచారణకు పిలిచింది. వీరిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు, ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ నటి మంచు లక్ష్మి, ప్రణీత, వీరితో పాటు విజయ్ దేవరకొండ, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, హర్షసాయి, వీళ్ళంతా ప్రముఖులు. ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు నటులు విష్ణుప్రియ, రీతు చౌదరి, వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. వారి యొక్క వివరాన్ని తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది తెలియజేశామని, కొంతమంది డబ్బులు వస్తామంటే చేశామని, ఇలా మెడగ చుట్టుకుంటుందని తెలియదని కొంతమంది రకరకాల సమాధానాలు చెప్తున్నారు. భారీగా కమిషన్లు, పారితోషికాలు. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకుంటున్నారు.
యాప్లో ఇంతమంది డౌన్లోడ్ చేసుకుంటే ఇంత కమిషన్ అని చెప్పేసి ఒకటి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటే నెలకు 5 లక్షలు ఇస్తామని వారితో బేరం కుదుర్చుకోవడం ఇన్ఫ్లుయెన్సర్స్తో. ఇక నటీనటులకైతే 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి ప్రకటనలు చేయించడం, ఆ ప్రకటనల్ని యూట్యూబ్లో వేయడం. ఈ విధంగా దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ యాప్లు బారిన పడి అనేక కుటుంబాలు 18,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాయి. 256 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కనీసం ఇప్పటికైనా ఆ హైదరాబాద్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ కళ్ళు తెరిచాడు. మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్సర్ మొత్తాన్ని ఉంగబెట్టాడు. సినీ నటుల్ని, ప్రముఖులను కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికైనా ఏదైతే ఆ యూట్యూబ్ ఉందో వాళ్ళకు కూడా నోటీసులు పంపించాలి. అంటే ఏ యాడ్ ఇస్తే ఆ యాడ్ వేయటమేనా? దానికి కూడా కొన్ని నిబంధనలు ఉండాలా. భారతదేశంలో నిషేధించిన యాడ్లు ఉన్నాయి కదా, ఆ యాడ్లు వేయకూడదు. ఇక ప్రముఖ వైసీపీ కీలక నేత, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు కలిసి వైసీపీలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన గన్నవరం బొద్దుసీను ఈ వల్లభనేని వంశీకి సిఐడి కప్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 36 రోజులు అయిపోయింది. తాజాగా 3 రోజులు సిఐడి కప్ చెప్పారు. సమాధానాలు సరిగ్గా చెప్పడం లేదు. మాకు ఒకసారి విచారించుకోవాలి ఇవ్వండి అంటే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అయితే ఈయన 71వ నిందితుడు. ఆ కేసును అలా వదిలేస్తే ఆయన దాకా వచ్చేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాడిని బెదిరించి, వాడిని కిడ్నాప్ చేసి, ఆ సమయంలో నేను అసలు కార్యాలయంలో లేనని చెప్పి జడ్జి గారి దగ్గర చెప్పించారు. కిడ్నాప్ చేసి, బెదిరించి, డబ్బులు ఇచ్చి, రకరకాలు మాయ చేసి, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో, హత్యాయత్నం కేసులో కేసు నమోదైంది. అందులో అతను ఎస్సీ కూడా కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా అమలైంది. దీంతో వంశీకి మరొక 3 నెలల దాకా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సిఐడికి అప్పచెప్పారు కాబట్టి ఈ సిఐడి మరికొంతమందిని కలిసి విచారించడానికి జడ్జి గారిని అనుమతి కోరారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే వీర్రాజు, శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి, వంశీలు వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పిన సమాధానాలు, వంశీ చెప్పిన సమాధానాలు సరిపోల్చుకొని ఇవన్నీ ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వంశీకి వెన్నునొప్పి కారణంగా మంచం, పరుపు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. అయితే నిబంధనలు ఇందుకు అనుమతించడం లేదని చెప్పేసి న్యాయమూర్తి గారు చెప్పేశారు. మరి మంచం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, మరి పరుపులు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గతంలో, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు, రాజమండ్రి జైల్లో దోమలు కొడుతున్నాయంటే రాజమండ్రి జైల్లో దోమలు కాక రంభావరం వస్తూ ఉంటారా అని జోకులు వేసుకున్న దారుణమైన దండుపాలెం బ్యాచ్ ఇది. ఇప్పుడు మంచం, పరుపులు కావాలంట. ఇంకా 2 రోజులు పోయిన తర్వాత ఏసీలు, అప్పుడప్పుడు గెస్టుల్ని పంపిస్తూ ఉంటే గంటకు ఒకరిని మాట్లాడుకోవడానికి, బయట స్కెచ్లు వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏదని అడుగుతారు. ఇక మరొక వార్త కూడా బాగా ఆకర్షించింది. భారతదేశం నుంచి ప్రముఖ చిత్రకారుడిగా ప్రపంచ ఖ్యాతి పొందిన ఎంఎఫ్ హుసేన్ చిత్రానికి 118 కోట్ల రూపాయల ధర పలికింది. సహజంగా ఈ కళాఖండాలు ఎవరైతే ఆ చిత్రాలు గీశారో వారు బతుకుండంగా ఎవరు కొనరు. వారు పోయిన తర్వాత కళాఖండాలకి ఎక్కడ లేని ధర వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు డావిన్స్ గీసిన బొమ్మలు అయితే 1000 కోట్ల రూపాయలు పలుకుతూ ఉన్నాయి. వారి స్థాయిలో కాకపోయినా ఎంఎస్ హుస్సేన్ కూడా ఆయన గీసిన చిత్రాలు మామూలు వాళ్ళకైతే అర్థం కావు, కానీ 118 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారట. వేలంలో 1950లో గీశారట. మరి 1950లో అంటే ఆయన యుక్త వయస్సులోనే ఉండుంటాడు. ఆ వయసులో గీసిన ఫోటోకి న్యూయార్క్ నగరంలో మంచి ధర పలికింది. ఇక 1937లో గీసిన ది స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి 23లో జరిగిన వేలం పాటలో 61 కోట్లు లభించాయి. అప్పట్లో అది రికార్డు. ఆ రికార్డుని ఇది బద్దలు పెట్టింది. ఇక పార్లమెంటును స్తంభింపజేసిన టీషర్ట్లు పార్లమెంట్ని స్తంభింపజేయడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. ఈ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకపోయినా పెరిగే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. 1-2 సీట్లు పెరిగితే పెరగవచ్చు, తగ్గే అవకాశాలు లేవు. కానీ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే
84, 85 గుంపు పోగారు. రేపు జనాభా ప్రాతిపదికను తీసుకొని 2026 జనాభా లెక్కల తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా ఇదిగో 8 లక్షల మందికి ఒక ఎంపీ అని చెప్తే ఉత్తరప్రదేశ్లోనూ 120 మంది పోగలుగుతారు, బీహార్లో ఒక 60 మంది తయారవుతారు, రాజస్థాన్లో ఒక 56 మంది వస్తారు. ఈ విధంగా ఉత్తరాది 4 రాష్ట్రాలు ఎవరైతే లీడ్ చేస్తారో వారే దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల మాట వినే అవకాశం లేదు. జనాభాని నియంత్రించడంలో సక్సెస్ఫుల్గా ఆ విధానాలు అమలు చేయడంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు సక్సెస్ అయినాయి. జనాభా వృద్ధి రేటు 1.4, 1.5, 1.6 దగ్గర ఉంది. రాబోయే రోజుల్లో ఇది 0.8 కూడా చేరే అవకాశం ఉంది. ఇంకా ఈ రాష్ట్రాల్లో జనాభా పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గుతూనే పోద్ది భవిష్యత్తులో. జనాభాని పెంచండి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్నా ఎవడు పెంచడానికి సిద్ధంగా లేరు. జనాభాని పెంచడం అంటే పుట్టించినంత ఈజీ కాదు కదా, స్కూల్లో జాయిన్ చేయించి ఫీజులు కట్టడం. ఇక ఈ పార్లమెంట్ని స్తంభింపజేశారంటే తమిళనాడు ఎంపీలు టీషర్ట్లు వేసుకొని పునర్విభజన న్యాయబద్ధంగా చేయండి, తమిళనాడు పోరాడుతూ ఉంది, తమిళనాడు గెలుస్తుంది అనే నినాదాలతో టీషర్ట్లు వేసుకొని పార్లమెంట్లో మొత్తం ప్రవేశించారు. టీషర్ట్ల మీద ఇలాంటి రాతలు రాసుకొని వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా కూడా వారందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకొని నినాదాలు రాసుకోవడంతో పెద్ద వివాదం అయింది. స్పీకర్ బాగా సీరియస్ అయ్యారు. టీషర్ట్లు రాతలు ఉన్న డ్రెస్సులతోనే పార్లమెంట్లోకి అనుమతి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక స్పీకర్ సీరియస్ అయ్యారు. వాళ్ళందరినీ భవిష్యత్తులో ఇలాంటివి వేసుకుని సస్పెండ్ చేస్తా అని చెప్పేసి హెచ్చరించారు. ఇక నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక ఆసక్తికరమైన అంశం, నిన్నటితోనే సమావేశాలు ముగిశాయి. సమావేశాలు ముగిసే సమయంలో స్పీకర్ ఒక మాట చెప్పాడు. అటెండెన్స్ తెప్పించుకొని చూస్తే వైసీపీ నేతలంతా సంతకాలు పెట్టి దొంగలాగా వెళ్ళిపోయారు, కనీసం అసెంబ్లీలో అడుగు కూడా పెట్టకుండా. దొంగలాగా పోవాల్సిన కర్మ ఏముంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఇది ఒకటి. మరి ఐప్యాడ్లు తీసుకోవడానికన్నా వచ్చారో లేదో తెలియదు, సభకు రాలేదు కానీ ఐప్యాడ్లు పట్టుకుపోయారంట. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంతకం కూడా ఎవడన్నా పెట్టి ఆ ఐప్యాడ్ కూడా లేకపోయారా లేదా అది చూడాలి. ఫస్ట్ చెప్పుకుంటాడు ఎవడో ఒక సంతకం గీకి నాది కూడా తీసుకురంటారని. పోనేరు కదా, 2,30,000 రూపాయల విలువైన ఐప్యాడ్లు ఎందుకు పోనిస్తారు ఫ్రీగా వస్తే. ఇక రాష్ట్రంలో లీప్ పాఠశాలలు, ఈ పదం కొత్త. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ. విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని లోకేష్ తీసుకున్నారు. కొన్ని స్కూల్స్ను ముందుగా సెలెక్ట్ చేసుకొని ఏవైతే మార్కెట్లో డిమాండ్ ఉందో ఆ కోర్సులకు సంబంధించినటువంటి బేసిక్స్ స్కూల్ నుంచే మొదలుపెట్టే కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. నియోజకవర్గానికి ఒక స్కూల్తో ప్రారంభించి ఆ స్కూల్స్ అన్ని కొన్ని సంవత్సరాలు అది నడిచిన తర్వాత అక్కడ వచ్చిన రిజల్ట్, అక్కడ వచ్చిన ఇబ్బందులు అవన్నీ మరి ఒకసారి సమాప్తి చేసుకొని మిగతా స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మంచి కార్యక్రమం. 3 నెలల్లో నకిలీ ఓటర్ల ఏరివేత. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సాహస చర్యలు, ఎన్నికల కమిషన్ వెల్లడి. ఈ ఎన్నికల సంఘం పుట్టినప్పటి నుంచి ఈ నకిలీ ఓట్ల బెడద మాత్రం తప్పడం లేదు. రాబోయే రోజుల్లో ఆధార్తో నకిలీ ఓటు కూడా అనుసంధానం చేయబోతా ఉన్నారు కాబట్టి ఇక నకిలీ ఓటర్ కార్డులు అయితే ఉండకపోవచ్చు. ఒకడు ఓటు ఒకడు వేయడం, ఈ కార్యక్రమాలను మరి ఎలా అదుపు చేస్తారనేది చూడాలి. అయితే ఓటరు నివాసానికి 2 కిలోమీటర్ల లోపే పోలింగ్ కేంద్రం, మంచిది. ఇది ఒక మంచి నిర్ణయం. ఇక వైకాపా పాలనలో 4,350 కోట్ల దారి మళ్లింపు. ఇదేమీ పాత వార్తం కాదు. కేంద్ర ప్రభుత్వం 93 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. కేంద్రం ఏది కూడా 100% రాష్ట్రాలకి ఎత్తిపోయేదు. మేము 90% ఇస్తాం, మీరు 10% పెట్టుకోండి అనుకోండి పథకాలు. మేము 50% ఇస్తాం, మీరు 50% పెట్టుకోండి అని మరికొన్ని పథకాలు ఉంటాయి. రైల్వే బ్రిడ్జి కట్టినా కూడా భూసేకరణ మీరు చేయండి, బ్రిడ్జి మేము నిర్మిస్తాం అంటారు రైల్వే వాళ్ళు. అలాంటి పథకాలు ఉంటాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ, వారి నిధులన్నీ గుంజుకొని వీళ్ళు డబ్బులు వేసినట్టు వేసి ఆ పనులు చేయకుండా గాయేశారు. 4,350 కోట్లు. కేంద్ర వాటా నిధులు పక్కదారి, రాష్ట్ర వాటా జమ చేయలేదు. ఫలితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిన ప్రజలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.
మార్చి 3 నాటికి 12,336 కోట్లు విడుదల చేసినా కూడా రాష్ట్రానికి రాకుండా చేసిన గనులు ఈ వైసీపీ నేతలు. ఇక ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. ఆ వివరాలతో మనం మరిన్ని వివరాలు జోడించి ఆ కీలక పరిణామం ఏంటి అనే దాని మీద మనం సాయంత్రం మరో వీడియోలో కలుసుకుందాం.